వాల్మీకి మునచంద్రుడు మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథాసుధ అనే పేరుతో చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం 10వ రోజులోకి ప్రవేశించాం. ఈ రామాయణ కథాసుధ మన దైనందిన జీవితంలో ఎలా ఎవరితో ఎప్పుడు వ్యవహరించాలో, మన కుటుంబంతో మనం ఎలా మెలగాలో, మన మిత్రుల ఎడల మనం ఎలా ఉండాలో, అలాగే మనకి అపకారం చేసిన వారి ఎడల ఎలా మెలగాలో, ఇవన్నీ కూడా మనకి తెలియచేసేటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం ఈ రామాయణం. ఇలాంటి రామాయణాన్ని విన్నదాన్ని మనం మరల వినడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా వింటున్నటువంటి ఈ రామాయణంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాల్ని మన జీవితానికి ఆపాదించుకుని అలాంటి వాటిని మన జీవితంలో అనుసరించి తద్వారా మర్యాదా పురుషోత్తముడుగా రామచంద్రమూర్తి ఎలా అయితే వాసికెక్కారో అలా మనం కూడా కనీసం కొన్ని జన్మాంతరాలకైనా సరే ఆయన యొక్క స్థాయికి అందుకోవడం, అలా సకల మానవజాతి కూడా ఆయన లాంటి స్థితికి చేరుకోవడమే వాల్మీకి మహాముని యొక్క ముఖ్యోద్దేశం. నిన్న మనం చెప్పుకున్నాం, తన యొక్క అకుంఠితమైనటువంటి తపోదీక్షతో భగీరథుల వారు గంగాదేవిని ప్రసన్నురాలని చేసుకోవడానికి తపస్సు చేస్తున్నారని, ఆయన యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారని, ఆ బ్రహ్మదేవుల వారిని ఆయన 2 కోరికలు అడిగారని, ఒకటి తనకి వంశాంకురాన్ని ప్రసాదించమని, తనతో ఆగిపోకుండా చూడమని, రెండవది తమ యొక్క ముత్తాతలైనటువంటి ఆ సగరపుత్రుల యొక్క సద్గతుల్ని ప్రసాదించడానికి గంగాదేవి యొక్క అవసరం మాకు ఉంది, అందువల్ల ఆ దివిజవాహిని దయవుంచి మాకు రప్పించండి అని అడిగారు. బ్రహ్మదేవుల వారు గంగానదిని పిలిచి, ఓ బిడ్డ, నీవు ఆ భగీరథుడు ఎలా వెళ్తే అతని వెనకాల అలా వెళ్ళు అని చెప్పారు. చెప్పి బ్రహ్మదేవుల వారు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారని చెప్పుకున్నాము. ఆ మాట, ఈ గంగానది దేవలోకాల్లో నుంచి భూమి మీద గనక దిగడానికి ప్రయత్నం చేస్తే ఆమె యొక్క మహోద్ధృతమైనటువంటి వేగానికి భూమి నెర్రెలవిచ్చిపోతుంది. అందువల్ల ఆమెకు భూమికి మాధ్యమంగా ఎవరైనా ఉండాలి. అలా ఉండగలిగిన వాడు పరమశివుడు తప్ప అన్యుడు కాడు. అందువల్ల ముందుగా నీవు పరమశివుల వారిని ప్రసన్నం చేసుకో అని చెప్పి అంతార్థానమయ్యారని చెప్పి మనం విన్నాం. అందువల్ల ఇవాళ చెప్పుకోబోయేటువంటి కథకి ముందుగా వాల్మీకి వారి యొక్క మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క స్తోత్రాన్ని చేసి మనం కథాక్రమంలో ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామచంద్రమూర్తి వారి యొక్క ప్రార్థన. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రతకామ వినీల నీరదశ్యామ కకుస్థవంశ
కలశాంబుధి సోమ సురారిదోర్బలోద్దామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. మనస్సులో పరిపూర్ణంగా ఆ రామచంద్రమూర్తి వారికి నమస్కారస్తకాలు అర్పించుకుంటూ ఇలా బ్రహ్మదేవుల వారు ఆనతిచ్చి విడిపోయిన తర్వాత భగీరథుల వారు మరల ఇంకొక ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంకొక ప్రయత్నం ఏంటయ్యా అంటే పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలని మొదలుపెట్టారు. ఊర్ధ్వబాహువై ఎలాంటి ఆలంబనము కూడా లేకుండా తన యొక్క బొటనివేలి మీద, కుడికాలి బొటనవేలి మీద నిలబడి ఆయన అహోరాత్రాలు కూడా తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఇలాగా నిశ్చలుడై శ్వాసను కుంభించి ఆ మహానుభావుడు తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఇలా 1 సంవత్సరం గడిచింది. అతని యొక్క అకుంఠితమైనటువంటి దీక్షకు మురిసిపోయినటువంటి ఆ బోళాశంకరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. ఓ భగీరథ, నీ యొక్క తపస్సుకి నేను చాలా ఆనందించాను. అందువల్ల నీకు ఏం కావాలో కోరుకో, దాన్ని నేను చేస్తాను అన్నారు పరమశివుడు. భగీరథుల వారు సాష్టాంగ దండవత్ ప్రణామాన్ని చేశారు. ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేశారు. ఓ పరమశివ, నీవు గంగానది దేవలోకాల్లో నుంచి ఈ భూలోకం రావడానికి మధ్య మార్గంగా నిన్ను ఉపయోగించుకుని ఆ దివిజవాహిని నేల మీదకి దింపాలన్నది నా యొక్క ఉద్దేశ్యమయ్యా. నీవు ఆ పని నాకు చేసి పెట్టు ఓ మహానుభావ అని వేడుకున్నారు పరమేశ్వరుణ్ణి భగీరథుల వారు. సరే, అలాగే తప్పకుండా చేస్తానయ్యా అన్నారు. పరమశివుల వారు హిమోత్పర్వత ప్రాంతాలలో ఒక ఉత్తుంగ శిఖరం పైన నడుం మీద చేతులు ఉంచి నిలబడ్డారు. నిలబడి తన యొక్క జటాజూటాన్ని విప్పారు. విప్పి ఆ 2 చేతులు కూడా వెనకాల పెట్టుకుని ఆ జటాజూటాన్ని గాలిలోకి ఎగరవేశారు. ఆ జటాజూటం అన్ని పక్కలా కూడా వ్యాపించిపోయింది. అప్పుడు భగీరథుల వారు గంగానదికి నమస్కారం చేశారు. ఓ కలుషోత్తారిణి, ఓ గంగా, దయచేసి నీవు ఆకాశం నుంచి కిందకి దిగు అన్నారు. గంగానది ఏమనుకుందట, ఓహో, ఈ పరమశివుడు నన్ను ఆపగలిగినంతటి ప్రాజ్ఞుడా, ఈయన్ని కూడా నేను పాతాళానికి తీసుకుపోతాను అనుకుని మహోత్తుంగ తరంగైనటువంటి ఆ గంగానది ఆకాశంలోంచి కిందకి ధారాపాతంగా రావడం మొదలుపెట్టింది. అది కూడా ఎలాగా మనం చూడండి, వానలు పడితే ఎక్కడా ఆగకుండా పడినటువంటి వానల్ని మనం ఎలా పేర్కొంటాం? ఏనుగు తొండాలంత ధార పడుతోంది అని చెప్తాం. అటువంటి కొన్ని 100 కోట్ల ఏనుగుల యొక్క తుండాలు ఎంత ఉంటాయో అంతటి విశాలమైనటువంటి స్థాయితో ఆమె పైనుంచి కిందకి దిగడం మొదలుపెట్టింది. ఇలా తన మీద పడుతూ ఉన్నటువంటి గంగానది యొక్క ఆంతర్యాన్ని గ్రహించారు పరమశివుడు. గ్రహించి, ఓహో, ఈ గంగానది తనని తాను గొప్పదానిగా భావించుకుంటోందే అని ఆమెను ఎలాగైనా సరే తాను ఆపాలి అని భావించారు. గంగ పడుతోంది. ఒక్కొక్క జటా కూడా తిరిగి మరలా ఆయనకి యథాస్థానంలోకి రావడం మొదలైంది. ఆ గంగానది పడుతూనే ఉంది. భగీరథుల వారు నమస్కారం చేస్తున్నారు. చేస్తుంటే ఎక్కడా కూడా పడడం అయితే కనబడుతోంది ఆకాశంలోంచి మహోత్తుంగ తరంగంగా. ఒక్క చుక్క కూడా బయటకు వచ్చినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. మరల ఒకసారి పరికించి చూశారు పైకెత్తి, కానీ ఎక్కడా గంగ పడడమే తప్పితే ఆ పడిన గంగ శివుని యొక్క శిరస్సు మీద నుంచి ఆలంబన చేసుకుంటూ ఆయన యొక్క ఒడలు తడిసి నేలని తాకడం మాత్రం కనిపించడం లేదు. ఇలా మొత్తం మీద గంగానది అలా దిగజారుతూనే ఉంది పైనుంచి కిందకి. ఈయన ఒక్కొక్క జటాజుటాన్ని కూడా తిరిగి మరల ముడివేసుకుంటూ ఆ గంగానదిని అక్కడే అట్టిపెట్టారు. ఆమె అక్కడే సుడులు తిరుగుతూ అక్కడే ఆగిపోతుంది. ఎక్కడా బయటికి రావడానికి అవకాశం కల్పట్టలేదు. మొత్తానికి దివిజగంగ ఆ దేవలోకాల్లోంచి భూలోకానికి రావడానికి చేసేటువంటి ప్రయత్నం మొదలైంది, పూర్తయింది.
కానీ భగీరథుల వారి యొక్క సంకల్పం మాత్రం అలాగే ఉండిపోయింది. ఏమని? ఆ గంగని నేల మీదకి తీసుకురావాలని. మతిపోయినంత పని అయింది. ఇదేమిటి? ఓ పరమశివ, నేను కోరిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి అంటే పరమశివుల వారు చిరునవ్వు నవ్వారట. చిరునవ్వు నవ్వి తన యొక్క జటాజుటంలోంచి ఒకవైపు జటని కొద్దిగా సడలించారు. అలా సడలించేటప్పటికల్లా ఆ భాగం నుంచి గంగానది జాలువారడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే శివుని యొక్క జటాజుటంలోంచి జాలువారుతోందో గంగానది, ఆ ప్రదేశాల్లో తపశ్చర్య చేస్తూ ఉన్నటువంటి అనేక మునిసంఘాలు, యోగులు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కూడా అలా నేల మీద పడుతూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి గంగాజలాన్ని తాము రెండు చేతులు ఆమెకు తాకించి తమ యొక్క శిరస్సును చల్లుకున్నారట. ఎందుకని? సహజంగానే గంగ పవిత్రం. అలాంటి గంగ శివుని యొక్క జటాజటంలోంచి రావడం వల్ల పరమ పవిత్రమైంది ఆవిడ. అలాంటి గంగానది పైనుంచి కిందకి జాలువారుతుంటే హమ్మయ్య అనుకున్నారట భగీరథుల వారు. గంగానది చెప్పింది, ఓ భగీరథ, నీవు ముందు దారితీ, నేను నీ వెనకాల వస్తాను అనేప్పటికల్లా భగీరథుల వారు రథమెక్కారు. ఆ గుర్రాలు ఒక్కసారిగా కళ్ళాలు బిగించి వదిలారు. వాయువేగ మనోవేగాలతో బయలుదేరి ఆ హిమోత్పర్వత ప్రాంతం దగ్గర నుంచి భారత భూభాగం మైదానాల్లోకి రావడం మొదలుపెట్టింది ఆ భగీరథుల వారి యొక్క రథం. ఆ వెనకాలే బ్రహ్మాండమైనటువంటి ఉరవడితో పరవళ్లతో గంగానది ఉరుకుల పరుగులతో వెనకాలే వస్తోంది. భగీరథ, ఎక్కడ ఆగవద్దు, ఆగావో నేను నిన్ను కూడా ముంచేసుకు వెళ్ళిపోతానని చెప్పింది ఆవిడ. దాంతో గుర్రాలు ఎక్కడా కూడా వాటికి ఎక్కడా కూడా అదుపులేనటువంటి గుర్రాలని పూల్చి ఉన్నారేమో. వాయువేగ మనోవేగాలతో ముందు వెళ్తుంటే ఆమె కూడా వెనకాలలాగే వస్తున్నారట. వస్తుంటే ఎలా ఉందట గంగానది? బ్రహ్మాండమైనటువంటి మొసళ్ళు, చేపలు, అలాగే జలచరాలు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల జలచరాలు కూడా ఆమెతో బాటుగా నీళ్లలో పైకి తేలుతూ కింద ములుగుతూ అలా ఆమెతో బాటుగా వస్తున్నాయి. ఆమె కూడా అలా ఆనందోత్సాహాలతో ఆయన వెనకాల వస్తోంది. ఇలా వస్తున్నటువంటి గంగానది ఒక చోట జహ్ను మహాముని యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతాలలోకి వచ్చేటప్పటికల్లా ఆమె యొక్క వేగ ఉద్ధృతికి ఆ మహామును చేసేటువంటి ఆ ఆశ్రమము, యజ్ఞశాల ఇవన్నీ కూడా మురిగిపోయాయి. దాంతో ఆయనకి కోపం వచ్చి ఆ వెళ్తూ ఉన్నటువంటి గంగానది ఏదైతే ఉందో వెనకాల వస్తున్నటువంటి నీరు కానీ తన ఆశ్రమాన్ని ముంచి వెళ్ళిపోయినటువంటి నీరు కానీ దీని అంతటినీ కూడా ఒక్కసారి చేత్తో ఇలా ముందు నుంచి చేతిలోకి తీసుకున్నారు. ఈ 3 వేళ్ల మధ్యలో ఉండేటువంటి ఈ గోకర్ణంలో ఉండేటువంటి భాగానికి మొత్తం గంగ అంతా ఇమిడిపోయింది. అలా తీసుకున్నారు. ఒక్కసారి స్వాహ అన్నారు, లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. అంతవరకు కనబడుతూ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి గంగానది యొక్క ఆ విసురు, ఉరవళ్ళు, పరవళ్ళు ఇవేమీ కూడా భగీరథుల వారికి వినపట్టం లేదు. మళ్ళీ కంగారు పడ్డాడు. ఇదేమిటి, ఇప్పటిదాకా ఇవిడ వెనకాలే వస్తోంది కదా అని చెప్పి చూస్తే ఎక్కడ ఒక చిన్న నీటి చారిక కూడా కనపడలేదు. ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. మళ్ళీ రథాన్ని వెనక పూంచాడు. చూస్తే ఏముంది, జహ్ను మహాముని యొక్క ఆశ్రమ ప్రాంతం అంతా కూడా కకావికలైపోయింది. చూడండి, గోదావరి వరదల్లో మునిగిపోయినటువంటి లంకల్లో ఉండేటువంటి ఇళ్ళు ఎలా ఉంటాయో అలా తయారయ్యాయి. ఈయనకి అర్థమైపోయింది, ఓహో ఈమె ఈ ఆశ్రమాన్ని ముంచెత్తడంతో ఆ జహ్ను మహాముని ఆపేసి ఉంటారని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఓ మహానుభావ, లోక కళ్యాణం కోసం ఆమెను నేను తీసుకువెళ్తున్నాను, అందువల్ల మీరు దయ ఉంచి ఆమెను వదిలిపెట్టండి అంటే తప్పకుండా నాయన అని చెప్పి ఆయన, అయితే ఈమె నా కూతురుగా ప్రపంచం చేత భావించబడాలి అని అడిగారు. ఓ తప్పకుండా అన్నారు అందరూ కూడా, దేవతాగణాలన్నీ కూడా. అందుకని ఆ జహ్ను మహాముని వారు ఏం చేశారట, తన యొక్క కుడి చెవిలోంచి ఆమెను వదిలిపెట్టారు. అందుకని గంగాదేవికి ఉన్నటువంటి అనేక నామాలలో ఒకటి జాహ్నవి అనేటువంటి పేరు. అలా ఈ మహానుభావుడు బయలుదేరి ముందుకు వెళ్తున్నాడు. ఉత్తుంగరంగ తరంగ అయినటువంటి ఆ గంగానది వెనకాల వస్తోంది. అలా భారతదేశంలో చాలా దూరం, ఇంచుమించుగా 2500 కిలోమీటర్ల దూరం ఇప్పటి లెక్కలో ప్రయాణం చేసి కలకత్తా తీరంలో సుందర్బాన్స్ అడవుల గుండా ఆ గంగానది సముద్ర మార్గాన ప్రవేశించింది. సముద్రంలో నుంచి భగీరథుల వారు కిందకి వెళ్ళారు. పాతాళ లోకాలలో ఎక్కడైతే కపిల మహాముని వారి యొక్క తీక్ష్ణమైనటువంటి నేత్ర జ్వాలలకి దగ్ధమైపోయినటువంటి ఆ 60,000 బూడిద కుప్పలు ఉన్నాయో ఆ బూడిద కుప్పల మీదుగా ప్రవహించింది ఈ వియద్గంగ.
ఎప్పుడైతే ప్రవహించిందో వాళ్ళకి అప్పుడు ముక్తి కలిగింది. నిన్న ఎలాంటి వాళ్ళకి ముక్తి కలగదో మనం చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళల్లో బ్రాహ్మణుని చేత సంహరించబడ్డ వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళకి ముక్తి లేదని చెప్పారు. అందువల్ల అలాంటి వాళ్ళకి గంగానది ఎప్పుడైతే వాళ్ళని తాకిందో ఆ భస్మరాశుల్ని వాళ్ళకి ముక్తి కలిగింది. ఇలా ఎప్పుడైతే ముక్తి కలిగిందో వారందరూ కూడా పుణ్యలోకాలకు చేరుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే భగీరథుల వారి యొక్క గొప్పతనాన్ని ఎంతవరకు మనం చెప్పుకోవచ్చంటే వారి యొక్క ముత్తాతల్ని తరింపచేయడం కోసమే కాదట. ఎవరైతే అంతకుముందు శాపాల వల్ల భూలోకంలో జన్మించినటువంటి రకరకాలైనటువంటి దేవతామూర్తులు ఉన్నారో వారందరూ కూడా అందులో స్నానం చేసి గంగానదిలో తిరిగి మరల వారి యొక్క పుణ్యలోకాలకు చేరుకున్నారట. అంతవరకు ఎవరైతే మనం నిన్న చెప్పుకున్నటువంటి ఆ 10 రకాల విధానాల్లో సంహరించబడ్డ వారు ఉన్నారో వారందరూ కూడా ఆ గంగానదిని తాకడం వల్ల, గంగానది తమని తాకడం వల్ల వారందరూ కూడా ముక్తులయ్యారు. వారందరూ కూడా దేవలోకాలకు వెళ్ళారు. ఇలాగా బ్రహ్మదేవుడు చాలా సంతోషించారు. భగీరథుల వారి దగ్గరికి వచ్చారు. ఓ భగీరథ, నీవు నిజంగానే అత్యంత అకుంఠితమైనటువంటి దీక్షని పూనావు గంగానదిని భూమి మీదకి తీసుకురావడానికి. అందువల్ల నీ పేరు మీద ఈమె భాగీరథి అనేటువంటి పేరుతో పిలువబడుతుందయ్యా అని చెప్పారు. అమ్మవారిని మనం రామచంద్రమూర్తి అడిగారు, త్రిపథగా అంటే ఏంటని. ఆకాశంలో ఉన్నప్పుడు ఆమె మందాకిని, భూమి మీదకి వచ్చినప్పుడేమో గంగా, పాతాళలోకంలో ప్రవహించేటప్పుడు భోగవతి. ఇలాంటి 3 రకాలైనటువంటి దారుల్లో ప్రవహించింది కాబట్టి ఆ అమ్మవారికి త్రిపథగా అనేటువంటి పేరు. ఇలా ఓ భగీరథ, మీ వంశంలో పూర్వులైన వారు 3 తరాల వారు నీ ముందు వారు విశ్వప్రయత్నం చేశారు. కానీ వారెవరి వల్ల కూడా గంగానదిని దివి నుంచి భూమికి దింపడం వల్ల కాలేదు. అందువల్ల ఈ గొప్ప ఘనకార్యం నీ వల్ల మాత్రమే జరిగిందయ్యా అన్నారు. అందువల్ల ఓ రాజవంశ శిరోమణి, ఈ పవిత్రమైనటువంటి గంగానదీ జలాలలో స్నానం చేయి, తర్పణాలు వదిలిపెట్టు, నీవు నీ తరువాత తరాలు కూడా తరిస్తాయ్యా అని చెప్పారట. అందువల్ల ఓ రాఘవ, ఆ తర్వాత మీ పూర్వీకులైనటువంటి ఆ భగీరథుల వారు అలా బ్రహ్మదేవుల వారి యొక్క ఆనతి మేరకు తాను అందులో స్నానం చేసి తమ యొక్క పూర్వీకులందరికీ కూడా తర్పణాలు వదిలారు. అందువల్ల ఓ రామలక్ష్మణులారా, మీరు కూడా స్నానం చేసి పునీతులవ్వండి అని రామలక్ష్మణులకు చెప్తే వారు కూడా ఆ మహానుభావుడి యొక్క మాటకి గౌరవాన్నిచ్చి ఆ గంగానదిలో స్నానం చేసి వారు కూడా హర్షాతిరేకాలతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇలా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైతే ఈ గంగావతరణ గాథను వింటారో వారందరూ కూడా అమోఘమైనటువంటి యశస్సు ప్రాప్తించి ఆయువు పెరిగి పుత్రపౌత్రాది ధనధాన్యాది సంపదలన్నీ కూడా వారికి చేకూరి అంత్యకాలంలో స్వర్గలోకాన్ని చేరుకుంటారు అని స్వయంగా విశ్వామిత్రుల వారే ఆ విషయాన్ని సెలవిచ్చారు. ఇలా చిరకాలం వారు స్వర్గలోకంలో వాసం ఉంటారని కూడా విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. ఇలా విశ్వామిత్రుల వారి యొక్క మాట విన్న తర్వాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి వారికి అమితాశ్చర్యం కలిగిందట. ఓ మహానుభావ, ఆ దేవలోకంలోంచి భూలోకంలోకి గంగానది అవతరించడం, సాగరాన్ని నింపడం, ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మీరు మాకు తెలియజేశారు. ఈ గంగావతరణ కథ అత్యంత అపూర్వమైనటువంటి కథ అని రామచంద్రమూర్తి స్వయంగా విశ్వామిత్రుల వారితో తెలియజేశారు. ఆ రాత్రి అంతా కూడా అన్నదమ్ములిద్దరూ కూడా గంగావతరణ విషయాన్ని అమోఘంగా చర్చించుకుంటూ ఉండగానే తెలతెల వారిపోయిందట. మళ్ళా వాళ్ళ యొక్క నిత్యకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఓ మహానుభావ, ఇదిగో మీకు తెలిసినటువంటి మహాములందరూ కూడా మనం బయలుదేరి గంగానదిని దాటడానికి అద్భుతమైనటువంటి నావను ఏర్పాటు చేశారు. అందువల్ల మనం మీరు చెప్పినట్లుగా ఆ మిథిలా నగరం కేసి అడుగు వేద్దామా అని అడిగారు రామచంద్రమూర్తి. సరైన ఆయన బయలుదేరండి అని చెప్పారు. తర్వాత వారు వెళ్ళేటువంటి దారిలో విశాల అనేటువంటి నగరం వచ్చింది.
ఆ నగరం ఎవరిది, ఆ నగరం యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటో అడిగారు రామచంద్రమూర్తి. అప్పుడు విశాల నగరం యొక్క గొప్పతనాన్ని చెప్తూ విశ్వామిత్రుల వారన్నారు, ఓ రామభద్ర, దీనికన్నా ముందు నీకు ఒక అద్భుతమైనటువంటి కథ వివరిస్తాను. దేవేంద్రుడి యొక్క కథని నీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా వినమన్నారు. పూర్వకాలంలో కృతయుగంలో దితిపుత్రులైనటువంటి రాక్షసులు, అదితిపుత్రులైనటువంటి దేవతలు కూడా నిరంతర సంగ్రామాలలో ఉండి ఎంతోమంది ఇటుపక్కన దేవతాగణాలని అటుపక్కన రాక్షసగణాలని కూడా కోల్పోయి ఉన్నారు. ఇలా చాలా కాలమైన తర్వాత దితిపుత్రుల్లో మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి, ఇటుపక్కన దేవేంద్రుడు కూడా ఒక చోట సమావేశమయ్యి ఇలా ఒండరులం రకరకాల యుద్ధాల్లో మన వాళ్ళని పోగొట్టుకునే కంటే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కుంటే బాగుంటుంది కదా అనుకున్నారు. ఓ అలాగే అన్నారు ఇద్దరూ కూడా. మరి అలాంటి పరిష్కారానికి ఏం చెయ్యాలి అంటే, ఒకరి వైపు చేస్తే గనక ఆ పని అయ్యేది కాదు, ఇద్దరూ కలిసికట్టుగా ఉంటేనే ఆ పని అవుతుంది. ఇంతకీ ఆ పని ఏంటయ్యా అంటే, క్షీరసాగరాన్ని మధించినట్లయితే అలా మథనం వల్ల వచ్చేటువంటి అమృతాన్ని కనుక మనం సేవించినట్లయితే మనకి మరణం ఉండదు. అందువల్ల ఎవరూ కూడా యుద్ధాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని ఒకరికొకరు ఒప్పందం చేసుకున్నారు. సరే బాగుంది, మరి ఏం చెయ్యాలి? క్షీరసాగరాన్ని మధించాలి అంటే మామూలుగా ఆ సాగరం దగ్గరికి వెళ్ళి ఓ కవ్వాని దాంట్లో పెట్టి ఇలా ఇలా తిప్పేస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ సాగరమే ఒక పెద్ద కుండగా మనం భావిస్తే ఆ కుండలో నుంచోబెట్టగలిగేటువంటి కవ్వం కావాలి. వీళ్ళందరూ ఆలోచించారు ఏం చెయ్యాలి అని. వీళ్ళ యొక్క కంటికి మందర పర్వతం కనిపించింది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఓ మందరా, మేము క్షీరసాగరాన్ని మధిద్దామనుకుంటున్నాం, నీవు మాకు కవ్వంగా ఉపయోగపడాలి అంటే నాకేం అన్నాడు ఆయన. నీకు కూడా కొంచెం అమృతం దోసిట్లో పోస్తామన్నాడు. ఓ సరేనన్నాడు ఆయన. మరి కవ్వం అంటే వీళ్ళ చేతికి వచ్చింది, ఆ కవ్వం తిప్పడానికి తాడు కావాలి కదా. మరి అంత బలిష్టమైనటువంటి తాడు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఆలోచించారు. ఆలోచించి దీనికి సరైనటువంటి తాడు ఏంటయ్యా అంటే శివుని యొక్క మెడలో ఉండేటువంటి వాసుకి అని నిర్ణయించుకున్నారు. ఆ వాసుకు దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా ఇందాక అడిగినట్లుగానే మరి నాకేమిటి అన్నాడు ఆయన. నీకు అమృతం ఇస్తామయ్యా అన్నారు. సరే వాసుకి నేను వస్తాను, మీరు ఈలోగా మందర పర్వతాన్ని క్షీరసాగరంలో నిలపడానికి ప్రయత్నం చెయ్యండి అన్నాడు. ఇంకేముంది, దేవతలు దానవులు కూడా బయలుదేరి ఎక్కడ లేనటువంటి ఆనందంతో జబ్బలు జరుచుకుంటూ మరీ వెళ్ళారు మందర పర్వతం దగ్గర. గుణపాలు ఇవన్నీ కూడా పట్టుకున్నారు. ఓ పక్క నుంచి గుణపం కొద్దిగా పైకి లేపారు, మందరపర్వతం ఓ పక్కన కొంచెం పైకి లేచింది. దాని కింద రాయి పెట్టారు, గుణపం కింద సపోర్టుగా లేపడం మొదలు పెట్టారు. మొత్తం మీద చచ్చి చెడి మందర పర్వతాన్ని అయితే లేపారు పైకి. అందరూ రండి భుజాల మీద కాయండి అన్నారు. అందరూ భుజాల మీద కాశారు. ఓహోం ఓహోం అన్నారు. 2 అడుగులు వేశారు. 3వ అడుగు వేసేప్పటికల్లా కాళ్ళన్నీ కూడా దడదల్లాడడం మొదలుపెట్టాయి. అంతే, ఒక్కసారిగా పట్టు తప్పిపోయింది మందర పర్వతం. తప్పిపోవడం ఏంటి, అందరివి కూడా ఈ కుడికాలు కుడి చెయ్యి మందర పర్వతం కిందనున్నాయి, ఇటుపక్క భాగం అంతా బయట ఉంది. అలా రౌండ్గా పర్వతానికి అందరూ కూడా ఒక పక్క భాగంలో నలిగిపోయారు. అరవడం మొదలు పెట్టారు. కనీసం అరవడానికి కూడా తగినటువంటి ఓపిక లేదు వాళ్ళు. ప్రాణాలు పోయినంత పనైంది వాళ్ళు. దాంతో ఎందుకు వచ్చింది, ఎవరి పెళ్ళాం బిడ్డలతో వాడు సంసారం చేసుకోకుండా ఈ అమృతం గురించి బాధపడడం దేనికి, దానికి మంత్ర పర్వతాన్ని పైకి లేపడం దేనికి అని ఎవరికి వాళ్లే బాధపడుతున్నారు. ఇలా వీళ్ళకి ఎప్పుడన్నా ఆపద కలిగితే అలాంటి ఆపదల్ని బాపడానికి గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళందరికీ కూడా పరాత్పరుడైనటువంటి శ్రీహరి గుర్తొచ్చారు. దాంతో వీళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడానికి అవకాశం లేక ఆ మిగిలిన ఒక్క చెయ్యనే జాగ్రత్తగా పైకెత్తి ఆ పరాత్పరుని వేడుకున్నారు. ఓ పరంధామా, ఓ జగదానందకారక, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు ఈ సందర్భంలో అనగానే కాసేపటికల్లా వాళ్ళ యొక్క ఒంటి నొప్పులన్నీ కూడా తగ్గిపోయేటట్లుగా అనిపించింది.
మరికొంతసేపటికల్లా బ్రహ్మాండమైనటువంటి రెక్కల చప్పుడు వినిపించింది. మరి కాసేపటికల్లా బ్రహ్మాండమైనటువంటి ధూళి మేఘాలు కనిపించాయి. ఆ ధూళి మేఘాల లోపల నుంచి మొట్టమొదటగా గరుత్మంతుల వారి యొక్క బంగారపు ముక్కు కనిపించింది. ఆ తర్వాత విశాలమైనటువంటి గరుత్మంతుల వారి యొక్క నేత్రాలు, తర్వాత వారి యొక్క పక్షాలు, సువర్ణ పక్షాలు రెండూ కనిపించాయి. ఆ సువర్ణ పక్షాలకి మీద ఆ గరుత్మంతుల వారి యొక్క తల వెనకాల ఆయన ముఖం మీద ఆసీనుడైనటువంటి ఆ శంఖ చక్ర గదా శార్ంగ కౌమోదకీలు ధరించినటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీయప్పతి వాళ్ళ కళ్ళ ఎదురకుండా కనిపించారు. దాంతో ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగింది. ఈ నిప్పులన్నీ మటిమాయమైపోయాయి. నమో నారాయణాయ అన్నారు అందరూ కూడా. పరమాత్మ అక్కడ ఆగారు. గరుత్మంతుల వారు జాగ్రత్తగా నేల మీద ఎలాంటి కుదుపులు లేకుండా స్వామికి నేల మీద తన యొక్క రెండు కాళ్ళని ఆంచారు. ఆ శ్రీయప్పతి అడిగారు, ఓ దేవతలారా, ఏమిటి ఈ స్థితి అంతా కూడా అంటే, ఓ మహానుభావ, మీకు తెలియకుండానే జరుగుతాయా ఇవన్నీ కూడా? ఏదో అమృతం కోసమని చెప్పి మేము మా స్థాయి, మా యొక్క పరిస్థితి మరిచిపోయి ఈ మందర పర్వతాన్ని పైకి లేపాలని మేము ప్రయత్నం చేశాం. ఈ మందర పర్వతం దేనికన్నారు ఆయన? ఓ మహానుభావ, ఈ మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేసి గనక మదిస్తే అమృతం వస్తుంది అన్నారు. ఓహో అలాగా, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలన్నారు ఆయన. ఈ మందర పర్వతాన్ని మీరు క్షీరసాగరం దాకా చేర్చాలి అన్నారు. సరేనన్నారు. ఎలా చేర్చారట ఆ మహానుభావుడు? గరుత్మంతుల వారి యొక్క ముక్కు మీదే ఉన్నారు. ఆయన తన యొక్క ఎడం చేతిని చాచారు. ఆ మందర పర్వతం యొక్క పైభాగాన్ని ఈ 5 వేళ్లతోనూ పట్టుకున్నారు. పైకి లేపారు. గరుత్మంతుల వారి యొక్క ముక్కు మీద పెట్టారు. ఓ వైనతయ్య, క్షీరసాగరం యొక్క ఒడ్డుకు ప్రయాణం చేయమన్నారు. వెనకాలే వీళ్ళందరూ కూడా ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆ పక్షీంద్రుడు ఎలా అయితే ఆకాశ మార్గంలో వెళ్తున్నాడో ఆ వెనకాలే నేల మీద వీళ్ళందరూ కూడా క్షీరసాగరం వైపు బయలుదేరారు. క్షీరసాగరం యొక్క ఒడ్డుమట ఆ పక్షీంద్రుడు తాను ఆగాడు. పరాత్పరుడు ఆ ఒడ్డమ్మట ఆ మందర పర్వతాన్ని అట్టిపెట్టారు. తాను అతని యొక్క ముఖం నుంచి కిందకి దిగారు. ఓ వైనతేయ, నీ స్వస్థానానికి నువ్వు వెళ్ళు అన్నారు. ఈలోగా వెనకాల వీళ్ళందరూ కూడా వచ్చారు. దేవదానవులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత తదనంతర కార్యక్రమం ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు పరాత్పరుడు. ఓ మహావిష్ణువు, ఈ మందర పర్వతాన్ని సముద్రంలో తీసుకువెళ్తే వాసుకి వచ్చి దీన్ని చుట్టుకుంటాడు. అప్పుడు వాసుకు యొక్క ఒక భాగాన్ని దానవులు, ఒక భాగాన్ని దేవతలు కూడా పట్టుకుని ఇలా చిలికినట్లయితే దానిలోంచి అమృతం పుడుతుంది అన్నారు. ఓహో అలాగా, ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి అన్నాడు శ్రీహరి. వీళ్ళందరూ కూడా చచ్చి చెడి ఇందాకట్లాగే మందర పర్వతాన్ని జాగ్రత్తగా నీళ్ళల్లోకి తోశారు. వాసుకి వచ్చాడు. ఆ మందర పర్వతాన్ని 3 చుట్లు చుట్టుకున్నాడు. ఇటు పక్కన ఒక 4 యోజనాలు, ఇటు పక్కన ఒక 4 యోజనాలు ఆయన యొక్క తలాతోక ఉన్నాయి. సరే, దేవతాగణాలన్నీ కూడా తలవేపున, దానవగణాలన్నీ కూడా తోకవేపున ఉన్నాయి. ఇలా ఉండేప్పటికల్లా చిలకడం మొదలుపెట్టారు. ఓసారి లాగారు. లాగేటప్పటికల్లా ఆ మందరగిరి పర్వతం ఒక 2 జాన్ల కిందకి దిగింది. రెండోసారి లాగేటప్పటికల్లా ఇటుపక్కన తోక దగ్గర ఉన్నటువంటి దానవులందరికీ కూడా అవమానంగా భావించారు వాళ్ళు. ఏంటి, ఆ సర్పం యొక్క తోక భాగంలో మనము, తల భాగంలో వాళ్ళ ఫ్యాట్ ఇలా ఉండడానికి వీలేదన్నారు. మీరిటు రండి, మేము అటు వెళ్తామన్నారు. సరే, బయలుదేరి దేవతలందరూ కూడా తోక వైపుకు వచ్చారు. దానవులందరూ కూడా తల వైపుకు వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈ తోకవేపుగా వచ్చినటువంటి దేవతాగణాలలో కూడా మహావిష్ణువు ఉన్నారు. అందరూ లాగడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇంకొక 2 సార్లు ఇటు తిప్పేటప్పటికల్లా అప్పటిదాకా పైన కనబడుతూ ఉన్నటువంటి ఆ మందరగిరి కాస్త బుడుంగని మురిగిపోయిన నీళ్ళలో మళ్ళీ నెత్తి మీద చెయ్యట్టుకున్నారు అందరూ కూడా. ఇదేమిటి, చచ్చి చెడి స్వామివారిని బతిమాలుకుని మనం మందర పర్వతాన్ని ఇక్కడికి తెస్తే దాన్ని చిలకాలం చూస్తే అది కూడా నీళ్ళలో మునిగిపోయిందే
అంటే మందరగిరి నీళ్ళల్లో తేలేట్లా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ ఏం చేశారు? అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకున్నారు. ఓ నారాయణ, నీవు తప్ప మాకు దిక్కులేదయ్యా. స్వామి నవ్వుకున్నారు. నవ్వుకుని 1,00,000 యోజనాల వెడల్పైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తాబేలుగా మారారు. ఆశ్చర్యపోయారట దేవదానవులందరూ కూడా. ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి కంపించడం మొదలుపెట్టింది ఆ తాబేలు యొక్క ఒక్కొక్క పదఘట్టనకి. అలా 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 క్షీరసాగరం లోపలికి వెళ్ళింది. వెళ్ళి తన యొక్క ముట్టితోటి ఆ మందర పర్వతం అడుగు భాగాన్ని అలా పైకి ఎగరేసి తన యొక్క ఆ తాబేలు యొక్క డిప్ప పైభాగం ఉంటుంది, ఆ పైభాగం దగ్గరికి చేర్చుకుని సైగ చేసింది పైన వాళ్ళకి. అమ్మయ్యా అనుకున్నారు. క్రమక్రమంగా తాబేలు పైకి 4 కాళ్ళని ఇలా ఎదడం మొదలెట్టింది. చెట్ట చివర కొస కనబడింది. ఇంకెక్కడుంది? బ్రహ్మాండమైనటువంటి ఆనందోత్సాహాలతో పండగే చేసుకున్నారు వాళ్ళు. అమ్మయ్య, మందర పర్వతం మళ్ళా పైకి వస్తోందనుకున్నారు. క్రమక్రమంగా మందర పర్వతం, దాంతో పాటుగా ఎవరు మునిగిపోయారు? వాసుకు కూడా మునిగిపోయాడు. ఆ వాసుకి మందర పర్వతం కనిపించేప్పటికల్లా అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఇంకా మనం మొదలు పెడదామన్నారు. మళ్ళీ వాసుకుని ఇటు అటు కూడా పట్టుకుని లాగడం మొదలుపెట్టారు. ఇలా మందర పర్వతం ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి తిరుగుతూ ఉంటే దాని కిందన మోస్తూ ఉన్నటువంటి ఈ కూర్మ రూపధారి అయినటువంటి మహావిష్ణువుకి అన్ని యోజనాల పొడవైనటువంటి అత్యంత బరువైనటువంటి ఆ మందర పర్వతం ఆ వీపు మీద తిరుగుతూ ఉంటే కొంచెం కష్టం కలిగి ఉంటుందంటారా లేదా? చెప్పండి. కష్టం కలిగే ఉండొచ్చు. కానీ ఎలా ఉందిట చూడండి. మనం ఎప్పుడన్నా దురద పెట్టిందనుకోండి, ఏ కొంచెం పదునుగా ఉన్నటువంటి వస్తువు లేకపోతే దువ్వెన్నో పెట్టి ఇలా ఇలా అనుకుంటే ఎంతటి ఆనందంగా సుఖంగా ఉంటుందో అంత ఆనందంగా ఉందిట ఆ మందర పర్వతం ఆయన యొక్క మూపు మీద తిరుగుతూ ఉంటే. ఎక్కడ లేనటువంటి ఆనందం అనుభవించారట పరమాత్మ. ఇలా మందర పర్వతమే శ్రీమన్నారాయణుడు. ఇక్కడ గమనించండి, పరాత్పరుని యొక్క దివ్యలీలా వైభవం ఎలా ఉంటుందంటే, పర్వతాలలోనే అత్యంత శ్రేష్టమైనటువంటి పర్వతం మందరం. ఆ మందరం ఆయనే. అలాగే ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చిన వారు ఆయనే. ఆ మందర పర్వతాన్ని మోస్తూ ఉన్నటువంటి వారు ఆయనే. ఆ మందర పర్వతానికి ఒకవైపున తోకవైపున పట్టుకుని లాగుతూ ఉన్నటువంటి వారు ఆయన. ఆ శ్రీహరే ఇన్ని రకాలుగా అక్కడ తన యొక్క దివ్యలీలా వైభవాన్ని చూపించారు. ఇంకేముంది, వీళ్ళందరూ కూడా తరవడం మొదలుపెట్టారు. ఈ వాసు కనుకున్నాడు, ఏదో వాళ్ళు చుట్టబెడతారనడానికి ఓసారి ఇట్టించటు అట్టించుటు అనేస్తే వెంటనే అమృతం బయటకు వచ్చేస్తుంది. మనం కావాలంటే దోషులు, ఇంకో కావాలంటే ఇంకో 2 దోషుల్లో అడిగేసి తాగేయచ్చు అనుకున్నాడు వాసు. అంతే తప్ప అది తనకి మొదటికి మోసానికి తెస్తుంది అనుకోలేదు. ఎప్పుడైతే ఇటుపక్క అటుపక్క కూడా చాలా వేగంగా తిప్పుతున్నారో ఆ రాపిడికి, ఆ గొప్పతనానికి తట్టుకోలేక ఆ వాసుకి తన యొక్క దివ్యమైనటువంటి ఆ నోటిలో నుంచి విషాన్ని కక్కడం మొదలుపెట్టాడు. అలా కక్కినటువంటి విషాన్ని కాలకూటం అని పిలుస్తారు. అలాగే తరవడం వల్ల కూడా ఆ సముద్రంలోంచి విషం రావడం మొదలుపెట్టింది. పెనం మించి పొయ్యిలో పడిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది దేవదానవుల పరిస్థితి. మనం ఏదో అమృతం తాగుదామని చెప్పి ఇవన్నీ మొదలు పెడితే ఇదేంటి, విషం వచ్చిందేంటి అనుకున్నారు వీళ్ళందరూ. అప్పటికీ ఓపికగా మొదలుపెట్టారు. కానీ ఆ విష ప్రభావానికి ఈ చేతులు కానీ, ముఖం కానీ, భుజాలు కానీ ఎక్కడైతే ఆచ్ఛాదన లేకుండా శరీరం ఉంటుందో అదంతా కమిలిపోవడం మొదలుపెట్టింది. ఇంకా తర్వాత ఆ వేడికి తట్టుకోలేకపోయారు. అంతే, తల భాగాన్ని వాళ్ళు వదిలేస్తే తోక భాగాన్ని వీళ్ళు వదిలేశారు. అందరూ కూడా ఒడ్డుపట్టారు. ఒడ్డమ్మట కూడా నుంచోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఆ విష ప్రభావం. అలా ముల్లోకాలని కూడా ఆ విషం, కాలకూడ విషం చుట్టుపెట్టడం మొదలుపెట్టింది. దాంతో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు.
మహావిష్ణువు అంతర్ధానమైపోయారు. అక్కడి నుంచి ఆయనకు అర్థమైన తర్వాత ఇంకెందుకు ఆయన మళ్ళీ వీళ్ళ తిప్పులు వీళ్ళు పడతారనుకున్నాడు ఆయన. బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. ఓ పరమేష్ఠి, ఓ పితామహ, మేమేదో చేద్దామనుకుంటే ఏదో మొదలైంది ఇక్కడ, అందువల్ల ఇలాంటి వాటి నుంచి మమ్మల్ని రక్షించాలయ్యా అన్నారు. ఆయన అన్నాడు, ఇలాంటి వాడిని రక్షించేటువంటి పరిస్థితి నాది కాదు, రండి అందరం కలిసి కైలాసానికి వెళ్దామన్నారు. కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళారు. పరమేశ్వరుడు ఉమాదేవితో సహా దివ్యమైనటువంటి ఆసనంలో ఆసీనులై ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. అనేక రకాలుగా స్తుతించారు ఆ భక్తవ శంకరుడు. పరమశివుల వారు చిరుమందహాసం చేశారు. ఓ దేవతలారా, ఓ దానవులారా, మీరందరూ ఎందుకు వచ్చారు? అందరూ కలిసి రావడం తటస్థించదు కదా, కారణం ఏంటన్నారు. అప్పుడు వీళ్ళన్నారు, ఓ దేవదేవా, అత్యంత ఘోరమైనటువంటి ఆపద మాకు సంప్రాప్తించింది. మేము మందర పర్వతాన్ని పాలకడలో తరుస్తూ ఉండగా ఘోరమైనటువంటి కాలకూటం బయటికి వచ్చింది. ఆ కాలకూటాన్ని నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించేటి వాడవు నీవే అన్నారు. అంటే అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారి కేసి సాభిప్రాయంగా చూశారు. ఏం చేయమంటావు అన్నట్లుగా. ఇలా పరమేశ్వరుల వారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆ శ్రీయపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా కైలాసంలో ప్రత్యక్షమయ్యి, ఓ పరమేశ్వర, నువ్వు సకల దేవతలకి కూడా మొదటివాడవు కదా అన్నారు. పరమేశ్వరుల వారు చిరునవ్వు నవ్వారు. తత్వదీయం సురశ్రేష్ఠ శురాణాం అగ్రజోపి యత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో. ఓ శంకర, దేవతలందరికీ కూడా నీవే మొదటివాడవు అని కదా నానుడు. అందువల్ల ఏదైనా సరే మొదటిదాన్ని నీకు సమర్పించాలి కదా. అందువల్ల ఓ మహేశ్వర, ఆ మొదటగా పాలకడలో తరచినప్పుడు వచ్చినటువంటి హలాహలాన్ని నువ్వే స్వీకరించాలయ్యా అన్నాడు ఈయన చిరునవ్వు నవ్వుతూ. ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉన్నారు. పక్కన పరమేశ్వరుల వారు కూడా ఆవిడకేసి చూశారు. ఆవిడకేసి చూసి ఆయన ఏమని చెప్పారో పోతనామాత్యుల వారు భాగవతంలో చెప్పినటువంటి పద్యాలు చెప్పింది ఇక్కడ. ప్రాణేచ్ఛవచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్ ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిషభంగురముల నిమగువా. ఓ పార్వతి, ఎవరైతే లోకపాలనత్వాన్ని అంగీకరించారో లేక రాజుగా ఉండడానికి అంగీకరించారో వారు తమ రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా సరే రక్షించండి అని వేడుకుంటే వాళ్ళని రక్షించడం ఆ రాజు యొక్క ధర్మం. అలాగా నేను, బ్రహ్మదేవుడు, ఈ శ్రీ మహావిష్ణువు ముగ్గురము కూడా త్రిమూర్తులుగా ఈ లోకాలన్నింటా కూడా పేరు పొందాం. లోక నాయకత్వం, లోక పాలనత్వం మా ముగ్గురికే చెల్లింది. అందువల్ల వీరందరూ కూడా వచ్చి నన్ను రక్షించమని వేడుకుంటున్నారు. మరి లోకనాయకత్వంగా ఉన్నప్పుడు మరి వీళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత నాదే కదా అని ఆవిడకేసి సాభిప్రాయంగా చూశారు పార్వతీ అమ్మవారి కేసి. తర్వాత ఇంకొక మాట చెప్పారు. పరహితము సేయునవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమి పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. ఓ పార్వతి, ఇతరులకు మేలు చెయ్యాలి అని అనుకోవడమే అత్యంత గొప్పదైనటువంటి విషయం. అందువల్ల ఇలా మేలు చెయ్యాలి అనుకుంటే పంచమహాభూతాలకి కూడా వాడు మేలు చేసినట్లే. అలా చేద్దామనుకున్న వాడికి పంచమహాభూతాలు కూడా తోడ్పడతాయి. అందువల్ల ఇతరులకు మేలు చేయడం కంటే గొప్పతనం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు పార్వతి అని చెప్పారు. దీని తర్వాత ఇంకొక మాట చెప్పారు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇది అత్యంత గొప్పదైనటువంటి మాట. చాలా చోట్ల మనం పెద్దల దగ్గర కూడా ఈ మాట వినం. పార్వతీదేవి అమ్మవారు ఒప్పుకున్నారు విషం తీసుకోవడానికి అన్న విషయాన్నే గొప్పగా మనం వింటాం. ఆవిడ అంగీకరించారండి. కానీ అలా అంగీకరించడానికి ముందు పరమశివుల వారు మరొక్క మాట చెప్పారు. ఇంతకుముందు చెప్పిన మాట ఏంటండి? లోకనాయకత్వంగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ప్రజలు గనక పాహి పాహి అంటే వాళ్ళని రక్షించాలన్నది ఒక మాట. అలాగే ఎదుటి వాళ్ళకి హితాన్ని చెయ్యాలనేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలన్నది రెండవ మాట. మూడవ మాట ఏంటయ్యా అంటే ఇక్కడ చెప్తున్నారు వినండి. హరిమదినానందించిన హరిణాక్షి జగములెల్ల ఆనందించు, హరియు జగములు మెచ్చగా గరళము వారి పుటొప్పు కమలదళాక్షి. జగత్తు అంతటికీ మేలు చేస్తే హరి సంతోషిస్తాడు. జాగ్రత్తగా వినండి. జగత్తుకు గనక మనం మేలు చేస్తే శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడు. శ్రీ మహావిష్ణువు సంతోషించాలంటే ఈ జగత్తుకి మనం మేలు చెయ్యాలి. అందువల్ల ఇక్కడ ఎవరి మెప్పు కోసం ఆయన చేశారు తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు సంతోషించాలి అన్నది శంకరుల వారి యొక్క ఉద్దేశం. అందుకని ఓ పార్వతి, మహావిష్ణువు సంతోషిస్తాడు ఈ పని చేస్తే. అందువల్ల మహావిష్ణువు యొక్క సంతోషం నాకు ముఖ్యం. ఆయనకి ఏంటి ముఖ్యం? మహావిష్ణువుకి జగత్తుకు ఉపకారం చేయడం ఆయనకి ముఖ్యం. అందువల్ల ఓ పార్వతి, ఈ విషయాన్ని నేను స్వీకరిద్దామనుకుంటున్నాను అంటే ఆమె ఏం చేసుంటారు? ఇదే పరిస్థితి ఇంకా వేరెవరికైనా వస్తే ఆ స్త్రీమూర్తి అలాంటి కాలకూట విషయాన్ని తీసుకోవడానికి ఒప్పుకుంటుందా? నిస్సందేహంగా ప్రసక్తే లేదు. అందులో అలాంటి ఆలోచనే ఉండదు. కానీ ఆమె ఏమని చెప్పారట? మృంగడి వాడు విభుండని మృంగడిది గరళమనియో మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రం ముతాను ఎంత మదినమ్మినదో. తీసుకుందామనుకున్నది పరమకాల కూడా విషమన్న సంగతి తెలుసు. తీసుకోబోయేవాడు తన పెనిమిటి అని తెలుసు. తీసుకుంటే సకల లోకాలకి మేలవుతుందని తెలుసు. కానీ ఏ రకమైనటువంటి అడ్డు చెప్పకుండా కానివ్వండి అందిట ఆవిడ. అలా ఆ జగన్మాత అయినటువంటి పార్వతీ అమ్మవారు తన యొక్క మంగళసూత్రాన్ని ఎంత గాఢంగా నమ్మారు అని చెప్తారు పోతనామాచుల వారు. అందుకని ఆది దంపతులుగా ఎవరు వాసికెక్కారంటే ఈ ద్వయమే వాసికెక్కారు. అలాగా ఎప్పుడైతే ఈ ఉద్దేశంలోకి పరమేశ్వరుల వారు వచ్చారో శ్రీహరి అన్నారు, ఓ పరమేశ్వర, ఇంకా ఆలస్యం దేనికి? తీసుకో, ఈ మొదటగా వచ్చినటువంటి వస్తువు నీదేనయ్యా అని ఆయన అంతర్ధానమైపోయారు. వెంటనే ఆ మహానుభావుడు తన యొక్క చేతిలోకి తీసుకున్నారు. ఆ హాలాహలానంతటినీ కూడా ఒక ఉసిరికాయ ప్రమాణంలోకి తీసుకొచ్చారు. అలా చేయి పైకెత్తారు, నోరు తెరిచి నోట్లో వేసుకున్నారు. వేసుకున్న వెంటనే ఆయనకి జ్ఞప్తికి వచ్చింది, ఓహో, చతుర్దశ భువనభాండాలు కూడా తన యొక్క ఉదరంలో ఉంటాయి కదా. అందువల్ల వాటికి పైన ఉండేటువంటి ఊర్ధ్వలోకాలకి కింద ఉండేటువంటి అధోలోకాలకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకూడదు అని ఆ లోపలికి వెళ్తూ ఉన్నటువంటి దాన్ని తన యొక్క దీన్ని ఉపకంఠం అంటారు. కంఠం అంటే ఇది, ఉపకంఠం అంటే ఇది. మృచ్చులి గుంట అని వెనకాల రాగో మృందవేపును కూడా ఉండేటువంటి ఈ గుంట స్వరపేటిక దగ్గర భాగంలో ఆ విషాన్ని అలా ఆపేశారు. పరమేశ్వరుడు ఎలా ఉంటారు చెప్తారండి ఎవరన్నా? పరమేశ్వరుడు వారు ఎలా ఉంటారంటే కర్పూరంలా ఉంటారు. కర్పూర గౌరం కరుణావతంసం అని ఆయన యొక్క స్తోత్రంలో వస్తుంది. కర్పూరం ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉంటారు. మనసుకి పరమేశ్వరుల వారికి ఏమాత్రం తేడా ఉండదు. అలాంటి పరమేశ్వరుడు
ఆ హాలాహలాన్ని తన యొక్క కంఠం దగ్గర, ఉపకంఠం దగ్గర ఆపితే ఆ ప్రదేశమంతా కూడా హాలాహలం తాలూకు వేడికి కమిలిపోయింది. అలా తెల్లని శరీరం మీద కమిలిపోయినటువంటి ఆ గుర్తు దూరంగా చూసేవారికి నీలంగా కనబడుతుంది. అందుకని ఆయన్ని నీలకంఠుడు అంటారు. గరళమంటే విషం కాబట్టి ఆ విషాన్ని తన యొక్క కంఠంలో నిలిపారు కాబట్టి గరళకంఠుడు అంటారు. విషానికే ఇంకొక పేరు శ్రీ కాబట్టి శ్రీకంఠుడు అని పిలుస్తారు. అలా ఆ మహానుభావుడు సకల లోకాలని కూడా సంరక్షించేటువంటి ఉద్దేశ్యంలో తాను ఆ హాలాహలాన్ని తన యొక్క కంఠంలో నిలిపాడు రామచంద్ర అని విశ్వామిత్రుల వారు ఆ రామలక్ష్మణులకు ఈ హాలాహల ఉత్పాదన తరువాత ఆ కంఠంలో ఆ విషాన్ని నిలిపిన సంగతి తెలియచేస్తూ, ఆ తర్వాత లోకోత్తరమైనటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి మరల మథనం చేసినప్పుడు వెలువడ్డాయ్యా. ఐరావణం వచ్చింది, దాన్ని దేవేంద్రుల వారు తీసుకున్నారు. ఆ తర్వాత ఉచ్చైశ్రం వచ్చింది, దాన్ని కూడా దేవేంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం వచ్చింది, దాన్ని కూడా దేవేంద్రుల వారు తీసుకున్నారు. మరి బలిచక్రవర్తి ఏమీ తీసుకోలేదా అని అడగచ్చు. రాక్షసులు కూడా తరుస్తున్నారుగా, మరి వీళ్ళకి ఇవేవి అనలేదు. వీళ్ళకి కావాల్సిందేంటి? ఆ అమృతం తాలూకు కుండ ఒకటే వీళ్ళకి కావాలి. అందుకని అది వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఆ తర్వాత కామధేను వచ్చింది. మహర్షి గణాలందరూ కూడా ముందుకు వచ్చారు. ఓ దేవదానవులారా, ఈ ఆవును గనక మాకు అప్పగిస్తే తద్వారా ఆవు వల్ల వచ్చేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్య వీటన్నింటినీ కూడా మేము హోమాల్లోనూ వాటిల్లోనూ ఉపయోగించుకుంటాం అన్నారు. వారికి కామధేనువుని ఇచ్చారు. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. ఆమె కన్నా ముందు చంద్రుడు జన్మించాడు. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకేముంది, వీళ్ళందరూ కూడా తలవాళ్ళు తల, తోకవాళ్ళు తోక వదిలేశారు. వదిలేసి అప్పటిదాకా సక్రమంగా ఈ తరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఒంటి మీద ఉండేటువంటి హారాలు కానీ ఆ వేసుకున్నటువంటి పచ్చని పటం కానీ జారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కలుముల రాణి పద్మంలోంచి అలా 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 పైకి వస్తోందో, ఆ ఘోరమోహన సౌందర్యాన్ని చూసేప్పటికల్లా వీళ్ళందరికీ కూడా ఆమె ముందు తామంతా అందంగా కనిపించాలనేటువంటి ఉద్దేశం కలిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడ జుట్టు సవరించుకున్నారు, హారాలు సవరించుకున్నారు, ఈ దండకడియాలన్నీ తిన్నంగా ఉన్నాయో లేవో చూసుకున్నారు, పంచకట్లు ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకున్నారు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఇలా నుంచోవడం, ఒక రకరకాల భంగిముల్లో ఒక స్త్రీమూర్తికి అందంగా కనబడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. ఆమె ఆ పద్మాసనంలోనే ఉండి ఒక్కసారి అర్ధచంద్రాకారంలో అలా తలకాయ తిప్పింది. ఆమె తలకాయ తిప్పుతూ ఉన్నంతసేపు కూడా ఆ కంటి చూపు ఎటుకేసి వస్తోందో అటుకేసున్నవాడు ఇంకొకసారి సర్దుకోవడం మొదలెట్టారు. అంటే కనీసం ఆవిడ మనం చూడకపోతుందా, అనకపోతుందా మనల్ని అనవాడు. అలా తిప్పి 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 చివరికి ఒక చోట ఆవిడ చూపు నిలిపింది. నిలిపి తనలో తాను ఏమనుకుందట, ఓహో ఎంత అందంగా ఉన్నాడు ఆయన, 4 చేతులతో ఉన్నారు, శంఖచక్ర గదా పద్మాలు ధరించారు, తులసి వనమాల మెడలో వేళ్లాడుతోంది, కౌస్తుభమణి ఉంది, అందమైనటువంటి కనుబొమలు, అంతకన్నా అందంగా తీరుగా ఉన్నటువంటి కన్నులు, చూడముచ్చటైనటువంటి నాసిక, ఇంకా అద్భుతమైనటువంటి పెదాలు, ఆ భుజస్కంధాలు, ఆ చెంపలు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి అని ఆయన్ని గురించి ఆలోచిస్తూ, ఈయన్ని గనక పెళ్లి చేసుకుంటే సకల దేవతాలోకాలకి కూడా నాయకురాల్ని అవ్వచ్చు కదా అని భావించారు. ఎందుకని? దేవాధిదేవుడు ఆ శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆయన్ని వివాహం ఆడితే తాను కూడా సకల దేవతలకి కూడా నాయకురాలు అవ్వచ్చు కదా. అందువల్ల ఈయనకి ఎలాగూ తల్లిదండ్రులు లేరు అని కదా నానుడి. అందువల్ల అత్తమామల గురించి పర్వాలేదు, ఈయన ఒక్కడే, ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను విడవడు అన్న ఉద్దేశ్యం నాకుంది. అందువల్ల ఈయన్ని చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అలా అనిపించిన తర్వాత ఇలాంటి అంచనాలు వేస్తూ ఒక్కసారి ఆ కనురెప్పల్ని అలా పైకి రేపి ఆయన్ని చూసింది. ఆ తోక చివర ఉన్నాడు ఆయన.
అప్పటిదాకా ఆవిడ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఆవిడ ఆ కనురెప్పల పైకి లేపి ఆయన్ని తేరిపారి చూడడానికి అందంగా చూడడం మొదలెట్టిందో ఆయనకి సిగ్గు వేసి ఆయన కనురెప్పలు దించేశారు. ఆయన మళ్ళీ కనురెప్పల పైకి ఎత్తేపటికల్లా ఈమె సిగ్గుపడిపోయి కనురెప్పలు దించేశారు. ఇలా ఇద్దరి యొక్క చూపులు అలా కలుసుకుని ఆమె ఆయన్ని వలచాను, ఆయన్ని వరించాను అని చెప్పారు. చెప్పేటప్పటికల్లా ఇంకెవరూ కూడా మహావిష్ణువుని వరించిన తర్వాత దానికి రెండవ అవకాశం లేదు. ఇంకా అలా లక్ష్మీదేవిని ఆయన స్వీకరించారు. ఆ తర్వాత దివ్యమైనటువంటి మహానుభావుడైనటువంటి ఆయుర్వేద వైద్య పితామహుడైనటువంటి ధన్వంతరి సకల లోకాలని కూడా సంతోషపరిచేటువంటి ఆయుర్వేదంతో ఒక చేతిలో దివ్యమైనటువంటి అమృత కలశంతో బయటికి వచ్చారు. ఆయన బయటికి వస్తున్నారు. రావడం ఏంటి, వీళ్ళందరూ కూడా తరవడం ఆపేశారు. ఆపడం ఏంటి, మరుక్షణంలో ధన్వంతరి చేతిలో అమృతభాండం లేదు, అది రాక్షసుల చేతిలో ఉంది. వాళ్ళు పరిగెట్టడం మొదలెట్టారు. వీళ్ళకి మొదలు పోయినాయి దేవతలకి. శ్రీహరి అన్నారు, మీరేమీ కంగారు పడకండి, నేను మీకు ఏర్పాటు చేస్తానన్నారు పరమాత్మ. ఒక అందమైనటువంటి జవరాల్లా తయారయ్యారు. ఆమెని జగన్మోహిని అని పిలుస్తారు. ఇది ఎంత మీకు క్లుప్తంగా చెప్తున్నాను రామాయణంలో కాబట్టి. భాగవతం చెప్పుకున్నప్పుడు చాలా అద్భుత ఆమె యొక్క సౌందర్యం వర్ణించుకుంటే మన జీవితాలు తరిస్తాయి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని. వాళ్ళ వెనకాల వెళ్ళారు. చక్కగా వరస పెట్టి పిలిచారట, ఓ బావలు అని. ఈ వరస కల్లా మురిసిపోయారు వాళ్ళు. వచ్చింది ఈమె దగ్గరికి, నాకు కూడా కొంచెం ఇస్తారా అని. అలాగే అన్నారు. మరి మీరందరూ ఉన్నారు కదా, నేను ఒక్కత్తనే కదా, అందువల్ల మీరందరూ వరుసలో కూర్చోండి, నేను మీకు పోస్తాను అని చెప్పించాను. అలాగే అన్నారు. మీతో పాటుగా వాళ్ళకు కూడా 2 చుక్కలు పోస్తే ఏమవుతుంది అంది. ఆ మాటల గారడీకి మట్టయిపోయారు. అందరూ లైన్లో కూర్చున్నారు. దేవతాగణాలు, దానవగణాలు కూడా. ఇంచక్క అందమైనటువంటి ముచ్చటైనటువంటి మాటలు, పైటదార్చడాలు, అలా అండాలు, ఇలా అండాలు, పిసుక్కున నవ్వడాలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చేస్తోంది. ఎవరికి? దానవులు. వీళ్ళకేసి వచ్చినప్పుడేమో దోసిలి పట్టమంటోంది, కొంచెం పోస్తోంది. ఇలాంటివన్నీ కూడా ఒక రాక్షసుడు చూశాడు, రాహు అనేవాడు. ఓహో, ఇదేదో మాయల మరాఠీలా ఉంది అని చెప్పి దేవతాగణాల యొక్క వైపుకి వెళ్ళాడు. ఒక దేవతగా మారి ఈ విషయాన్ని గమనించారు. కొత్తగా ఎవడో మన దగ్గర జాయిన్ అయ్యాడన్న సంగతి. ఎవరు? చంద్రుడు, సూర్యుడు కూడా గమనించి ఆ జగన్మోహిని రూపం ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి సైగ చేశారు. వీడెవడో కొత్తగా వచ్చాడు ఇక్కడికి. ఆయన అర్థం చేసుకున్నారు. వెంటనే తన యొక్క చక్రాయుధాన్ని స్మరించారు. అప్పటికే అతని చేతిలో అమృతం పోయడం జరిగిపోయింది. వాడు స్వీకరించడం కూడా జరిగిపోయింది. అది గొంతు దిగడానికి సిద్ధంగా ఉండే సమయానికి కొట్టేసింది ఈ చక్రం. అంతే, తల వేరు, మిగతా ముండం భాగం వేరు అయింది. చిట్ట చివరికి ఈ సంగతంతా అర్థమైపోయింది పరిచక్రవర్తి వీళ్ళందరికీ కూడా. దాంతో వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. కానీ దేవతలు అప్పటికే అమృతం స్వీకరించి ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి దారుఢ్యం, బలం సంప్రాప్తించి దాంతోనూ పరమాత్మ ఇటు పక్కన యుద్ధం చేయడానికి వారు కూడా వచ్చారు కాబట్టి ఆ దానవులందరూ కూడా ఓడిపోయి వెళ్ళిపోయారు. ఓ రామభద్ర, ఇలా అమృతోత్పాదనం జరిగిందయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా ఆ ఇంద్రుడు దైత్యులందరినీ కూడా అణచివేసి తన యొక్క రాజ్యాన్ని తిరిగి మరల తాను నిలుపుకున్నాడయ్యా అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత విశ్వామిత్రుల వారు అంటున్నారు, ఓ రామచంద్ర, కశ్యప ప్రజాపతి వారి యొక్క 13 భార్యల్లో మొదటి భార్య అదితి, రెండవ ఆమె దితి. ఈ అదితి దేవతాగణాలకు తల్లి, ఈ దితి దైత్యగణాలకు తల్లి. ఇలా ఇంద్రుడి వల్ల తన యొక్క కొడుకులందరూ కూడా ఈ రకంగా ఓడించబడ్డారు, సంహరించబడుతున్నారు అందరూ అని బాధపడినటువంటి ఆ దితి కశ్యపుల వారి దగ్గరికి వెళ్ళింది. ఓ మహానుభావ, ఆ దేవతాగణాల వల్ల నా కుమారులందరూ కూడా చంపబడుతున్నారయ్యా,
మరి అద్వితీయమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి కుర్రవాణ్ణి, అలాగే ఆ దేవేంద్రుల్ని మిగతా దేవతలందరినీ కూడా ఓడించగలిగినటువంటి ప్రజ్ఞావంతుణ్ణి, బ్రహ్మవేత్తని, ఇలాంటి పిల్లవాణ్ణి మీరు నాకు అనుగ్రహించండి అని అడిగింది. కశ్యపుల వారన్నారు, అలాగే దితి తప్పకుండా అనుగ్రహిస్తాను, దీనికి నీవు 1000 సంవత్సరాల పాటు వ్రతం చెయ్యాలి అన్నారు. ఆ వ్రతం ఎలా చెయ్యాలో అంతా వివరంగా తెలియచేశారు. ఆమె యొక్క శిరస్సు మీద వేసి చక్కా ఇలా రాశారు, తప్పకుండా నీ యొక్క కోరిక నెరవేరుతుంది, ఈ నియమాన్ని నువ్వు పాటించినట్లయితే. ఆ దితి కశ్యపుల వారికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసింది. ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ నియమనిష్టలతో ఆ బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ప్రతి నిత్యము కూడా తపస్సు చేసేవారు ఆ మహాదేవి. ఇలా 999 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉంది. ఇంద్రుల వారు ఏం చేశారట, మొదటి రోజునే, అంటే ఆమె వ్రతం మొదలుపెట్టిన రోజునే, పిన్నమ్మ నేను మీకు సేవ చేస్తాను అని వచ్చాడు. ఆవిడ ఎవరి కోసం తపస్సు చేస్తోంది? ఆ ఇంద్రుణ్ణి అతని పరివారాన్ని కూడా సంహరించగలిగిన వాడి కోసం తపస్సు చేస్తోంది. కానీ ఆ ఇంద్రుడే ఈవిడ దగ్గరికి వచ్చి, పిన్నమ్మ మీకు అన్ని రకాల విషయాలని కూడా అందిస్తాను, మీ తపస్సుకు నేను సహకారం చేస్తాను అన్నాడు ఆయన. సరే అలాగే నాయన అని అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. పళ్ళ దగ్గర నుంచి తపస్సుకు ఏమేం కావాలో ఏంటో, ఆమె ఆహారం ఎలాగో ఏంటో, పడుకున్నప్పుడు విసరడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. 999 సంవత్సరాలు పూర్తయింది. చిట్ట చివరి సంవత్సరం కూడా మొదలైంది, సగభాగమైంది. ఒక రోజున ఆమె భోజనం చేసిన తర్వాత, మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత బాగా అలసిపోయి ఉందేమో ఉదయం పూట తపస్సులో, కళ్ళు కూరుకుపోయాయి. ఆ కూరుకుపోవడంలో మంచం ఇలా ఉంటే తలవింపు భాగం ఇక్కడ, పాదాల భాగం ఇక్కడ ఉంటుంది, అంతే కదండి. ఆమె ఆ వాలిపోవడం, మంచం మీద కూర్చున్న తర్వాత, తన యొక్క శయ్య మీద కూర్చున్న తర్వాత ఇలా వాలిపోయింది. ఎప్పుడైతే పాదాలు పెట్టుకున్నటువంటి చోట ఆమె యొక్క ఈ తలభాగం తాలూకు జుట్టు తగిలిందో, వెంటనే దేవేంద్రుల వారు ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశించేశారు. ఆ 1000 సంవత్సరాలలోనూ కూడా ఆమె తన యొక్క గర్భాన్ని నిలుపుకుంటూ ఉంది. ఆ మహాతల్లి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించి ఆ లోపలైనటువంటి పిండాన్ని తన యొక్క కరుకైనటువంటి వజ్రాయుధంతో కొయ్యడం మొదలుపెట్టారు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీ అందరికీ వినడానికి. కొయ్యడం మొదలుపెట్టారు. అలా కోస్తున్నప్పుడు ఆ లోపలైనటువంటి శిశువు ఏడవడం మొదలుపెట్టింది. మారుదా మారుదా అంటే ఏడవకని చెప్పి మళ్ళీ కోశారు. ఈమెకు మెడుకు వచ్చింది. మాగన్నగా పడుకున్నారు ఆ దితి మహాదేవి. మెడుకు వచ్చేప్పటికల్లా జరుగుతూ ఉన్నటువంటి ఘోరమంతా తెలిసిపోయింది ఆవిడ. ఒక్కసారి భయపడిపోయారు ఆవిడ. అప్పటికే 7 సార్లు కొయ్యడం, ఆ 7ని మరల ఒక్కొక్క దాన్ని 7గా మొత్తం 49 ముక్కలుగా పిండాన్ని కోసేశారు. దేవేంద్ర బయటికి వచ్చాడు, నమస్కారం చేశాడు ఆవిడ. అమ్మా, ఈ పుట్టేటువంటి కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మా దేవతలందరికీ కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తాడు. కాబట్టి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి పంపించి వేస్తారు. కాబట్టి అలాగా కాకుండా ఉండడం, నా వాళ్ళని రక్షించుకోవాలి కాబట్టి నేను ఇలా చేయడం జరిగింది అని చెప్పాడు ఆయన. అది కూడా ఎందుకు చేశాడు? నీ వల్ల అపచారం జరిగింది ఓ పిన్ని, అందుకని ఈ అవకాశాన్ని తీసుకున్నాను అన్నాడు ఆయన. చూసారా అండి, 999 సంవత్సరాల తర్వాత మరలా ఇంకొక 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒకానొక పొరపాటు, అది కూడా తెలిసి చేసింది కాదు, మాగన్నగా ఉండి పడుకోవడం. ఇప్పుడు చెప్పండి, మనం మన ఇళ్లలో తలపెట్టు పడుకునేటువంటి భాగానికి, కాళ్ళు ఉండే భాగానికి ఎన్ని 100 సార్లు అలా పడుకుంటాం మనం?
ఎన్నిసార్లు దానికి ఎన్ని రకాలైనటువంటి శిక్షలను అనుభవించి ఉంటాం, మనకి తెలియదు. ఆ శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఎక్కడైతే తలభాగం ఉందో ఎప్పుడూ తలభాగం దగ్గరే తలపెట్టాలి తప్ప మార్చుకుని పడుకోవడం, దిండి ఇలా వేసుకు పడుకోవడం, ఈ పక్కనే మళ్ళీ మార్చేసుకోవడం, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. దితి అంతటి ఘోరమైనటువంటి శిక్ష అనుభవించింది. అప్పుడు ఆ మహాదేవి ఏమన్నారట, నాయనా తప్పు నాది, నా వల్లనే పొరపాటు జరిగింది, అందుకని ఆ పొరపాటును నీవు అవకాశంగా తీసుకున్నావు, నీ వల్ల ఏ తప్పు లేదు. కానీ ఈ పిండం ఏదైతే ఉందో, ఈ పిల్లలు ఎవరైతే పుట్టబోతున్నారో వాళ్ళని మాత్రం నీవు నీ వారిగా స్వీకరించాలి. అంటే తప్పకుండానమ్మా, వీళ్ళందరూ కూడా 7 రకాలైనటువంటి వాయుమండల మార్గాలలో ఉంటారు. వీళ్ళని మరుత్తులు అని పిలుస్తారు. అలా ఒక్కొక్క మార్గంలోనూ ఒక్కొక్క 7 రకాల వాయువులు ఉంటాయి. 7 49 రకాల వాయువులు ఉంటాయి. అందువల్ల ఓ మహాదేవి, వీళ్ళందరూ కూడా దేవతలుగానే అంగీకరించబడతారు అని చెప్పి దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. ఆమె శాపం ఇవ్వగల సమర్థురాలు ఎవరికి? దేవేంద్రుడికి. కానీ జరిగిన పొరపాటు ఎవరిది? ఆమె స్వయంకృతాపరాధం. అందువల్ల ఇలాంటి స్వయంకృతాపరాధాలు మన జీవితంలో మనం ఎన్ని చేసి ఉంటామంటారు, ఎన్నిసార్లు అలా మీరు పడుకుని ఉంటారు. అందుకని జాగ్రత్తగా వినమన్నాను. ఇలాంటి ధర్మ సూక్ష్మాలు వింటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పడుకోవడంలో కూడా పద్ధతి ఉందన్న సంగతి తెలిస్తే భయం వేస్తుందన్నమాట మనకి పురాణాలు వినడానికి. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఆదితి. ఇలాగా ఓ కాకుస్త, ఓ రామభద్ర, ఇలాగా ఈ తల్లి కొడుకులు ఇరువురు కూడా తపోవనం నుంచి వారి వారి ప్రదేశాలకి వెనకకు మరలారయ్యా అని చెప్తూ, తర్వాత ఈ విశాల నగరం ఎవరి వల్ల ఏర్పడిందో ఆ విషయాన్ని తెలియచేస్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇలా ఆ విశాల అనేటువంటి నగరం ఎవరి వల్ల ఏర్పడిందో దాని యొక్క కథ ఏంటో రేపటి రోజున మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.